అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు ఆ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యం అనేది సంచలనం రేపింది. మొత్తం మీద అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి వల్ల ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం ఇద్దరు సూపర్ వేస్మాలు తాగినటువంటి నేపథ్యంలో ఒక అమ్మాయి మృతి చెందగా మరొక అమ్మాయికి చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం, ఇద్దరు కలిసి ఒకే అబ్బాయిని ప్రేమించారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు వారి బంధువులు కానీ పోలీస్ అధికారులు కానీ ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అంటున్నారు మొత్తం? ఇప్పుడు రూమ్ దగ్గర వాళ్ళు ఏమున్నారు, ఏం పోయినారో, ఎక్కడ పోయినారో తెలియదు మాకే వాళ్ళ ఈ విషయం. పాపని 5 గంటలకు నిన్న సాయంత్రం తెల్లి తండ్రి ఫోన్ చేసినారు. ఉండన్నానా అని చెప్పింది. ఉండన్నాయన అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చెప్పినారు, బాగున్నామంటే పొద్దున్న ఈ పాప రేత్రి 11 గంటలకు పోయిందంట హాస్టల్ దగ్గరికి. ఆ పాప దగ్గరికి ఆడపోయి పొనుకొని పొద్దునకి తోలుకపోయిందంటే. తోలుకపోయి అక్కడ ఏం చేసుకున్నారు, ఏం కొత్త ఇద్దరు పోయి మందు తాగినామని చెప్పినారు. ఆ పిల్లోడు ఒక్కును కోసరంగా వీళ్ళు గొడవ పడినారంట. మనకంటే తెలియదు క్యారెట్గా. మా పాపం అలాంటిది కాదు. మేము ఎన్నిసార్లు ఇప్పటికీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది చదువుకి. ఇక్కడ 6 ఏళ్ళు అయింది. ఇంతవరకు మేము ఒక రిపోర్ట్ కానీ రాలేదు మాకే. అంటే అందరూ చెప్తున్నది ఏమంటే ఇద్దరు ఒకరిని ప్రేమించారు అది అంటుంటారు. అబద్ధం. అది నాకు తెలిసి మాత్రం నేను ఎన్నిసార్లు వచ్చినాను ఇటుక అనంతపురంకి చూసుకపోయినాను. ఇన్ని కోర్స్ చేసుకున్నాను, ఇన్ని కోర్స్ చేసినాను, అంతా చేసినాను. ఎక్కడ మొబైల్ లాగానే చెక్ చేసుకున్నాను. ఏడ ఉండలేదు మాకేం ఇంతవరకు ఏడ కరాలేట్ రాలేదు. ఇప్పుడు వీళ్ళు 4 గంటలకు చనిపోయింది, 3 గంటలకు చనిపోయింది ఇట్లా అని చెప్తూ పుట్టించినారు. బట్ అది ఎన్ని గంటలకు చనిపోయిందో, పొద్దున్నే 11 గంటలకే చనిపోయిందో, 1 గంటకే చనిపోయిందో తెలియదు. అది మాకు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరు అబ్బాయి ఎట్లా పరిచయం? ఆ అబ్బాయి మాకి అసలు నాకే తెలియదు. ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఎట్లా పరిచయం ఉందనేది నాకే అర్థం కాలేదు ఇంతవరకు. అది క్యారెట్ కాలేక ఇది చెప్పి ఇటు ఉన్నాను. శారదాంకి మేనమామ. ఏం తెలుసమ్మా మీకు, ఏం జరుగుతుంది అసలు? ఎవరైనా చెప్తున్నారు? ఏమీ తెలీదు. మాకు తెలిసిండేది ఫోన్ చేసి ఏం చెప్తున్నారు, మీ పాప ఇది ఏంది ఫినాయిల్ తాగి ఇద్దరు కొట్లాటపడి చేసినారు. ఆ టైం చేసినారు. మాకేం తెలియకుండా మేము వచ్చి హాస్పిటల్లోకి ఎవరు అడ్మిట్ చేసినారు. ఇక్కడ మా పాప ఇంకొక పాప చదువుతుంది. ఆ పాప వచ్చి చూడంటే శారదా అని ఫోన్లో వాట్సాప్ పంపించింది. అనా చెవుమని వేసినారంట. ఇది ఎందుకు అనా చెవు మాయ రూల్ ఉంటుంది కదా. ఇప్పుడు కెడ్స్కేయండి తను అమౌంట్ కెడ్స్కేయండి తను కానీ రీల్స్ అన్నీ రాసుకనే కదా పంపించేది. మీరే అనా చెవుమని ఎట్లా వేస్తే రాష్ట్రంలోకి నమ్మకం లేదా? ఇది ఈ పాప ఏం చెప్పి బయటికి పోయింది, ఎక్కడ బయటికి పోయింది అని ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పాలి కదా తల్లి తండ్రికి. ఏం చెప్పుకోకున్నప్పుడు ఎట్లా? ఇప్పుడు చంపేసినారు. ఎవరు చంపేసినారు? మీరే చంపేసినారు. చంపేసింటే సాక్షులు చెప్పండి మాకి. మా పాప అలాంటిది కాదు. 20 ఏళ్ళ నుంచి పెంచిండేది మాకు గొత్తలేదా ఎట్లది అనేది. ఈ పెద్ద చెప్తే మేము ఎట్లా నమ్ముతాము? నమ్మాలదన్నా. ఇది చంపేసినారు మా పాపని. ఇది తేలాలి మాకి. ఇద్దరు కలిసి తాగారంటారు, గొడవ తాగలేదు. మా పాప ఒమ్మకలు ప్రాణమైపోయింది. ఆ పాప బాగుంది. ఎట్లా బతుకుతుంది? ఎట్లా బతుకుతుందన్నా చెప్పు? ఆడ ప్రాణం మోపోయింది, పాప ప్రాణంతో ఉంది. ఎట్లా బతుకుతుంది? బతుకుదా? తాగిట్టి ఇద్దరు చచ్చిపోండి. ఇప్పుడు వాడు ఎవడో పోలీస్ స్టేషన్లో లొంగిపోయినాడంటే ఎవడు వాడు? మాకు తెలీదా ఏమనేది? మా పిల్ల అనేది మాకు తెలీదా ఎట్లాంటిది అనేది? ఇప్పుడు చెప్తే మేము నమ్ముతామా? ఎంత ఇది మోసము? కాలేజీలది మోసమా, హాస్పిటల్లోనా మోసమా? అంతా మోసం. ఇది వాడి పెద్ద మోసం చేసినాడు. తెలీదా? మేము అప్పుడే చెప్పినాం మా పాప ఏమన్నట్లుంటే చెప్పు, ఏమన్నట్లు ఉంటే చెప్పు, మేము ఒప్పుకుంటామని చెప్పినాం. అందరు నమ్మకం ఇచ్చినప్పుడు ఎంత మోసం చేస్తుంది? ఎందుకు దాబెడుతుంది? ఈ పెద్ద మోసం చేసినారు. ఇది తేలల్లా. నిన్నేం ఫోను వాట్సాప్లకి ఇచ్చిండేది ఇద్దరు కొట్లాడిపడి ಎಷ್ಟು లవర్ కోసము చచ్చిపోయింది అని చెప్తారు. ఎందుకు చచ్చిపోతుంది? మేము ఒప్పుకోమన్నామా ఏమన్నా? వాడిని కోసరమా? లేదు, చచ్చిపోలేదు. వాడు ఎవరు చంపేసినారు? ఈ పాపకు కూడా లింక్ ఉంది. చంపేసిండేది ఎందుకు తొలకపోయింది మా పాపని? మా అబ్బాయి మీకు ఏమన్నా తెలుసా? అబ్బాయి పేరు? అబ్బాయి మాకమే తెలీదు. వాడు ఎట్లా ఉంటాడో తెలీదు, పేరే తెలీదు. అసలు రీలే గొత్తలేదు మాకు. ఈ పొద్దు ఒమ్మకలు చచ్చిపోయింది, ప్రాణం పోయింది, చాలా సీరియస్ ఉందంటే ఎక్కడ పోవాలి మేము? ఈటకు అడ్మిట్ చేసి ఉండే వాళ్ళు లిస్ట్ కూడా గొత్తలేదు మాకు. అనంతపురంలో కాలేజ్ అయిపోయిందన్న. 5 ఏళ్ళు చదివింది. 5 ఏళ్ళు చదివింది. కంప్యూటర్ నేర్చుకోలేకపోయింది. 15 దినాలు అయ్యేది కంప్యూటర్ నేర్చుకోలేకపోయి కూడా. ఎన్ని దినాలు అవ్వలేదు? 15 దినాలు లిస్ట్ ఉంటుంది కదన్నా. ఎరుగుంట
ఇప్పుడు ఒకటే మన్నటి నెల ఏం చదువులేదు 5 ఏళ్ళు ఏం చదువుకు పట్టి అప్పుడు గుర్తుంటుంది కదనా. ఆ తల్లి అయితే మాత్రం భార్య పాపం ఆ బిడ్డను పోగొట్టుకున్నటువంటి ఈ బాధలు ఆమె చూడండి. అసలు ఆమె రోధిస్తున్నది అయితే ప్రతి ఒక్కరికి ఇక్కడ కళ్ళు చెమర్చక మనం, ఎందుకంటే ఒక కూతుర్ని పోగొట్టుకున్నటువంటి అసలు ఇంతవరకు కూడా ఏం జరిగిందని కూడా చెప్పేవాళ్ళు లేరు అని వాళ్ళ బాధపడుతున్నటువంటి తీరు చూస్తే మరి చాలా దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం ఆమె తల్లి అయితే మాత్రం తీవ్రంగా బాధపడుతున్నటువంటి నేపథ్యం. తన కూతురికి ఏం జరిగింది అసలు ఏమి అనేది ఎవరు కూడా ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు. ఈ ప్రభుత్వ హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు, ఏం జరిగింది అనేది మాకు పూర్తిగా ఎందుకంటే హాస్పిటల్ వరకు రావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది. అందులో ముఖ్యంగా ఇద్దరు తాగారు అని చెప్తే అసలు ఒకరు బతికారు, మా పాప అయితే చనిపోయింది అని చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ బంధువులు అయితే మాత్రం తీవ్ర ఆవేదనకు చెందుతున్నటువంటి పరిస్థితి. మా పాప ఈరోజు ఈ రకంగా అవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తున్నటువంటి నేపథ్యం. వాళ్ళ తల్లి అయితే ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలోనే తీవ్రమైన బాధపడుతున్నటువంటి నేపథ్యం. ఓకే అమ్మా, ఏం జరిగింది అనుకుంటున్నారమ్మా? ఏం చంపేసినారో, రాత్రికి వచ్చి తోలుకపోయినారు బయటకే, పొద్దునకి వచ్చి పాప నా బిడ్డ ప్రాణం ఆపిల్లేనప్పా, నా బిడ్డ ప్రాణం ఆపిల్లేనప్పా, ఇంకేం లేదప్పా, ఎవరేం చేసినారో నాకు తెలీదు, తోలుకపోయింది ఆ పాప తోలుకపోయినదే. నాకు ఒక మాట చెప్పాలా, నువ్వు ప్రేమించిండదే, నీ బిడ్డ ఇట్లా అయిందని చెప్పాలకే. నేను చెప్తుంటే నా బిడ్డ ప్రేమించలేదు ఎవరిని, 5 ఏళ్ళు చదివింది, ఏ కాలేజీ కంటే పోదామంటే పోదాము, నా బిడ్డ అది చేయలేదప్పా, ఇదేమో మోసం చేసేసినారు, నన్ను అధ్వానం చేసేసారే, పిల్లలంటే ఒకదన్న చదివిస్తే నా బిడ్డలు 2 పెళ్లి చేస్తే తల్లి ఎవరైతే ఉందో శారద తల్లి అయితే బాధపడుతున్నటువంటి నేపథ్యం పూర్తి. ఎందుకంటే తన చేతికి వచ్చినటువంటి కూతురు ఈ రకంగా చనిపోవడం అనేది వారు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ 5 సంవత్సరాల పాటు అనంతపురంలో చదువుకున్నటువంటి ఇక్కడ కూడా మా కూతురు ఎటువంటి తప్పులు చేయలేదని వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం ఏం జరిగింది అనేది అయితే మాత్రం పూర్తిగా మాకు విషయం తెలియాలి, ఇంతవరకు అయితే ఎవరు చెప్పడం లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరిగిందమ్మా మొత్తానికి మీకు ఏం తెలియదు? మాకేం తెలుసా, మేము ఇక్కడికి వచ్చినాము, మాకేం తెలీదు. మా పాపని, ఆ పాప ఎవరో రేష్మ అంట తోలుకొని పోయింది అర్ధరాత్రి అంట, 12 గంటలోడు 11 గంటలోడు. మన అమ్మ నాయన వచ్చినారని బయటకు తోలుకొచ్చిందంట. ఆ పాప తోలుకొచ్చి ఇద్దరు తాగేసినారు సార్. మా పాప తాపేసింది. ఆ పాప తాపి మా పాపని ఏం చేసినారు ఏం కథ మాకేం అసలు తెలుసు సార్. మా పాపని ఏం చేసినారు కానీ ఎక్స్ట్రా ఇద్దరు లవ్ చేసినారు అని చెప్పినారు. అది తప్పు సార్, అది తప్పు. మా పాప అంత పిరిగదు కాదు సార్, మా పాప అంత పిరిగదే కాదు అసలు. అట్లాంటి అవుట్లు భయపడదు. మాకు ఇబ్బంది వార్తలను మా పాపని చంపేసినారు అనేది అట్లా వార్త రావాలా, అంతే సార్. మేము కోరుకు మా పాప న్యాయం జరగాల. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు మొత్తం మీద, ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకరిని ప్రేమించడం వల్ల అనేది ఎంతవరకు నిజం? మీరు పాపని మీరు దగ్గరగా కాదు, అస్సలు నిజమే కాదు. మా పాప అట్లదే కాదు, నిజమే కాదు సార్. ఇది అంతా ఏమో చేసినారు అసలు ఇది నిజమే కాదు సార్. ఇది ఏమో చేసినారు. మా పాప చనిపోయింది, ఆ పాప ఎందుకు బతుకుంది సార్? ఇద్దరు తాగినారు కదా, ఆ పాప గురించి చనిపోవాలా? మా పాప ఎట్లా చనిపోయింది? బలవంతంగా తాపినారు మా పాపకి, బలవంతంగా తాపినారు, కొట్టినారు, చంపినారు, ఏం చేసినారో తెలియదు మాకు అవన్నీ ప్రూఫ్స్ కావాలి సార్. ఏం చేసినారనే ప్రూఫ్స్ కావాలి మాకే. ఇంత అన్యాయం చేసినారు మమ్మల్ని, మాకు న్యాయం జరగాల. వీళ్ళు పిల్లలు మీ శారద? మేము 3 సార్, నేను 2 అమ్మ, సన్నయ్యమ్మ, మేము 3 సార్. చదువుకుంటుంది సార్. 5 సంవత్సరాలు నింటుంది సార్ అనంతపురంలోన. 5 సంవత్సరాల నుంచి చదువుతుంది. ఎప్పుడు లేని లవ్ స్టోరీ ఇప్పుడు ఎట్లా వచ్చి సార్? వారం 10 రోజులకే వచ్చిన లవ్ స్టోరీ మా పాపకి. ఎన్ని రోజులైంది సార్? మా పాప వచ్చి 15 రోజులైంది. 15 రోజులకి ఈ లవ్ స్టోరీ పుట్టింది ఇట్లా. మేము అవన్నీ అడగాలి సార్, మా పాప న్యాయం జరగాల. మా పాపని ఎవరో కొట్టి చంపేసినారో, తాపినారు, పెనాయిలు తాపినారో, ఫస్ట్ ఈ వార్తలో రావాలి సార్. ఇదే
చంపేసినారు అనేటట్లు వార్తల్లో రావాలి. మా పాప అట్లా పనే చేయదు, మా పాప పిరికిదే కాదు సార్. ప్రేమ వ్యవహారం అనేది అసలు మా పాపకి ఎటువంటివి తెలియదు అని తల్లిదండ్రులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అసలు ఎక్కడ ఈ అధికారులు ఏం తేలుస్తారు అనేది మరి వేచి చూడాల్సిన అంశం అయితే మొత్తం మీద అయితే మాత్రం ఇప్పటికైతే అతను పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే చూడాలి మరి పోలీస్ అధికారులు కావచ్చు, లేదంటే ముఖ్యంగా పోస్ట్ మార్టంలో కావచ్చు ఏమైనా వివరాలు తెలుస్తాయా, పోస్ట్ మార్టంలో ఏ బలవంతంగా ఈ బలవన్మరణానికి పాల్పడిందా లేకంటే ఎవరైనా ప్రోత్సహించారా, ఇటువంటివన్నీ కూడా తెలియాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పోలీసుల ఇంట్రాగేషన్లకు ఏం తెలుస్తుంది అనేది వేసి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం జిల్లా. మాకు ఇద్దరు యువతులు ఆర్టీఓ ఆఫీస్లో పాయిదం తాగినట్లు వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళి మరియు ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళి విచారించుకోగా ఆ యువతులు ఇద్దరు కూడా డిగ్రీ వరకు చదువుకున్నట్లుగా మాకు తెలిసింది. ఈ ఇద్దరు కూడా ఒక అబ్బాయి ప్రేమ విషయంలో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఆ అబ్బాయి కూడా ఇద్దరిని ప్రేమించి వాళ్ళని పెళ్ళి ఎవరిని చేసుకోవాలనే సందిగ్ధంలో వీళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం వల్ల ఇద్దరు కూడా మనం ఎటు తెలుసుకోలేని నిర్ణయంతో వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్లోకి సూపర్ వాస్మాల్ తీసుకొని వచ్చి వెనక ఉన్న ఒక గోడ కానుకొని ఉన్న ఒక ఆటోలో ఇద్దరు సేవించినట్లుగా ఆ సమాచారం తెలుసుకున్న స్థానికులందరూ కూడా వెంటనే వాళ్ళని ఆసుపత్రిలో చేర్చినారు. ఈ విషయంలో బోయే శారద అనే అమ్మాయి చనిపోయింది. షేక్ రేస్మా అనే అమ్మాయి ట్రీట్మెంట్లో ఉంది. మేము వాళ్ళ తల్లిదండ్రులను బోయే శారద వాళ్ళ తల్లిదండ్రులు కనేకల్ మండలం వాళ్ళది, వాళ్ళని పిలిపించుకొని ఫిర్యాదు తీసుకుంటాము. తీసుకున్న తర్వాత కేసు రిజిస్టర్ చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం. సేమ్ శారద 20, రేష్మా 20, సేమ్ వయసు. ఆ వ్యక్తికి కూడా 21, సేమ్ వయసు. అంతా కూడా ఏజ్ గ్రూప్, సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నారు. షేక్ రేష్మాకు ఒక కొద్ది రోజుల కిందట వివాహం అయింది. ఈ అబ్బాయి కోసమే అమ్మాయి విడాకులు ఇచ్చి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది ప్రాథమికంగా. ఈ అబ్బాయి ఏం లేదు, ఈ అబ్బాయి డిగ్రీ ఫెయిల్ అయినాడు. తర్వాత ఇప్పుడు IKF ఫైనాన్స్ దాంట్లో 4 వీలర్స్కి లోన్ ఇప్పించే దాంట్లో పనిచేస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.